ఆచరించడానికి మరి ఎలాగనైతే ఇశ్రాయేలీలకి పాలు తెల్లని ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు కదా, ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? సేద్యం చేసుకొని ఫలం తీసుకొని రావాలి. మరి అక్కడ పంట పండుతుందా? పండుతుంది కదా. పాలు తెన్నలు ప్రవహించే దేశం కదా, ఫెర్టైల్ ల్యాండ్. దాని అర్థం ఏంది? సారవంతమైన, నిజంగానే పాలు తెన్నలు అంటే భూమిల నుంచి పాలు తెన్నలు వచ్చేదా అంటే సామెతలో ఏంటంటే చాలా ఫెర్టైల్ ల్యాండ్ అని అర్థం. ఓకేనా? సో అలాంటి ఒక దేశము దేవుడు వారికి ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఫలంతోటే రావాలి కదా. ఇప్పుడు ఫలం ఫలించలేదంటే వీళ్ళు సేద్యం చేయలేదనే అర్థం కదా. అంతనేనా? మనం కూడా పాపులం గాక పరిశుద్ధులం కావాలి 100%. ఎందుకో తెలుసా? కారణం ఏంది? ఎలాగనైతే మరి ఇశ్రాయేలీలకి పాలు తెనలు ప్రవహించే దేశం ఇచ్చిండో, అలాగనే దేవుడు మనకి యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధాత్మను ఇచ్చిండు. ఇస్తే మనం ఏం కావాలి? కొంచెం గట్టి చెప్పండి. ఖచ్చితంగా కావాలి. మన దేవుడు సామర్థ్యవంతుడా కదా? మనల్ని పరిశుద్ధపరుస్తాడా లేదా?